హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్లో ఏంటంటే డ్రాగన్ చికెన్ అండి. చికెన్తో ఎన్ని రెసిపీస్ చేసినా కూడా ఇంకా తినాలనిపిస్తుంది కదా. అలాగే అందులో ఒక రెసిపీ ఏంటంటే డ్రాగన్ చికెన్. సో ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చెప్పేస్తాను, మీరు కూడా చూసేయండి అండ్ తప్పకుండా ట్రై చేయండి. చికెన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో అందులోకి కార్న్ఫ్లోరు, శనగపిండి, పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ కూడా మీ ఆప్షనల్, బట్ నేను అవేం వేయకుండా చేసుకుంటున్నా. సో ఇలాగా అన్నీ ఒకసారి వేసేసి మిక్స్ చేయాలి. వాటరు చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను, జస్ట్ 1 స్పూన్ 2 స్పూన్స్ అలాగా. ఎందుకంటే చికెన్ వాష్ చేసినాక అది తడిగా ఉంటుంది కదా, ఆ వాటరే ఆల్మోస్ట్ సరిపోతుంది. మీకు ఎక్సెస్గా కావాలనుకుంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, నేను తక్కువ క్వాంటిటీనే యాడ్ చేస్తున్నా, జస్ట్ కొన్ని. అలాగా మీరు కూడా కొన్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం నీళ్ళగా అయిపోతుంది, ఆ పకోడీ అనేది సరిగ్గా రాదు. మీరు కూడా ఈవినింగ్ టైమ్స్లో లేదా సండే టైమ్స్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇలాగా ఆయిల్ ఫ్రై చేసుకొని ఆయిల్లో వేసేసేయండి. బాగా ఇలాగా ఫ్రై చేస్తూ ఉండండి. కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్లో పెడితే ముక్క త్వరగా గట్టిపడిపోతుంది, కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే టర్న్ చేసి పెట్టుకొని చేయండి. సో ఇలాగంతా ఫ్రై చేస్తున్నాను. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసేయండి. సో ఇలా అంతా కలుపుతూ ఫ్రై, చూసారా కలర్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడైతే అయిపోయింది, తీసేసి నెక్స్ట్ మిగిలిన ఎక్సెస్ చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇలాగ తిన్నా కూడా చాలా బాగుంటుంది, ఇలా అయినా తినేయచ్చు. బట్ డ్రాగన్ చికెన్ లాగా ఈసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం పకోడీ ట్రై చేద్దాం. సో ఇలాగా రిమైనింగ్ చికెన్ అంతా ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేసేసుకొని, ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత తీసేసుకున్నాను. అలా చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి కొంచెం జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్లోకి తెల్లగడ్డలు నేను 2-3 తీసుకున్నాను. అవి చిన్న చిన్నగా కట్ చేసి ఇలాగ వేసేసి ఇవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడైతే సాసెస్ యాడ్ చేసుకుందాము 1 బై 1. ఎక్కువ పెద్ద సాసెస్ ఏం కాదు, జస్ట్ 3. నేను చిల్లీ సాస్ వేసుకున్నా. కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ కాబట్టి చిట్పట్టమంటుంది, కొంచెం దూరంగా ఉండి వేసుకోండి. సో ఇలాగంతా అయిపోయాక ఇందులోకి నేను సోయా సాస్ కూడా వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నా. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసేయండి. కొంచెం సోయా సాస్ అండ్ టమాటో కెచప్ కూడా వేసుకున్నాను. అది ఒక 1 స్పూన్ అనుకోండి, 1 స్పూన్ అయితే వేసేసాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసేయండి ఫస్ట్. ఇలా అంతా మిక్స్ చేసేసాక చికెన్ని తీసుకొచ్చేసి ఇందులో వేసేసేయండి. మీరు చికెన్ పకోడీ చేసినప్పుడు గట్టి గట్టిగానే ఉంటుంది. ఇందులో వేసేసి బాగా ఫ్రై చేశాక కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడకబెడితే అప్పుడు ముక్క అనేది సాఫ్ట్గా టర్న్ అయ్యిద్ది. ఇలా అంతా బాగా చికెన్కి పట్టించేయండి సాసెస్ అంతా. తర్వాత మూత పెట్టేసి వదిలేయాలి ఒక 2 మినిట్స్. ఇలా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం మూత పెట్టేస్తే త్వరగా అయిపోతుంది. ఆవిరికి త్వరగా మగ్గిపోతుంది, ముక్క మెత్తగా వచ్చేస్తుంది. సో ఇలాగా మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా కన్సిస్టెన్సీ కూడా థిక్ అయిపోయింది అండ్ నాకు రెడీ అయిపోయింది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. తినడానికి చాలా బాగుంది, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్.